బలోపేతమే చేయడమా? ఆ జనసేన క్యాడర్ని బలోపేతం చేయడంతో పాటు ప్రజల మనసులో గెలుచుకుంటూ ఎక్కువ స్థానాలు గెలవటమే మన యొక్క ప్రధాన లక్ష్యం అండి. ఇందాక మనం ఉదాహరణకి మన సోదరుడు చెప్పినట్టు ఒకటి పులివెందుల గురించి చిన్న ఉదాహరణ చెప్పారు. పులివెందుల్లో ఉన్న ఎమ్మెల్యే ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరంటే ఒక పార్టీ ప్రెసిడెంట్, ఎక్స్ సీఎం, ఒక ఎక్స్ సీఎంకి కొడుకు. అలాంటి ప్లేస్ లో మేము వెళ్ళి అరాచకం చేసి ఓట్లేని కొన్ని చేసామనంటే నిజంగా ఇది ఒక అవమానం అండి. ఇప్పుడు వాళ్ళు ఓడిపోయని చెప్పుకోవటమే ఒక గౌరవంగా ఉంటుంది, కానీ ఇలా చెప్పుకోవడమే నిజంగా ఎంత దిగజారంటే నిజంగా అది ఎందుకంటే మీరున్న ప్లేస్ అది మీ ఎమ్మెల్యే గారు పోటీ చేస్తే మీ పార్టీ అధ్యక్షుడు 2 చోట్ల ఓడిపోయాడు. ఈ రోజున అది మీ పార్టీ నాయకుడి పరిస్థితి. మీరా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేది, మీరా జగన్మోహన్ రెడ్డి గారి గురించి కామెంట్ చేసేది. ఈ రోజు అధికారం లేకుండా పోటీ చేయండి చూద్దాం, అధికారం లేకుండా మీరు ఒంటరిగా పోటీ చేసి గెలవండి చూద్దాం. మమ్మల్ని అరాచకం చేశారు, మమ్మల్ని ఇది చేశారు, ఓట్లేని కూడా చేశారు. 2 చోట్ల ఓడిపోయిన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ ప్రెసిడెంట్ అయింది, అక్కడికి వచ్చి మేము వచ్చేది అరాచకం చేసి చెప్పుకుంటే అవమానం. మీరు మీ పోలీసు వ్యవస్థను ఉపయోగించి, మీకున్న అధికార బలాన్ని ఉపయోగించి, ఎన్నికల అధికారులను ఉపయోగించి మీ ఇష్టం వచ్చినట్లుగా ఓట్లు వేయకుండా ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి మీరు పులివెందుల్లో గెలవడం జరిగింది. లేదా పులివెందుల్లో మీరు గెలవడం ఏంటి? పోలీసులు ఎంత దుర్మార్గంగా దారుణంగా ఓట్లు వేయడానికి వచ్చిన వాళ్ళ మీద దాడులు చేస్తారో చూసాం. మా నాయకులు 2 చోట్ల ఓడిపోయారు. మేము చెప్తున్నాం, ఓటమినే తొలి విజయంగా తొలి మెట్టుగా ఎన్నుకొని ముందుకెళ్ళాం. మేము తప్పే ఉందంటే ఏ పార్టీ మద్దతు లేకుండా గెలవలేని మీరు కూడా కామెంట్ చేయడం అనేది చాలా హాస్యాస్పదం. మీరు సింహం అంటే ఒంటరిగా వస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టం లేదు కాబట్టి అందరం కలిసి పోటీ చేశాను తప్ప మేము ఒట్టి పోటీ చేయలే కాదు. అది వేసుకున్నారు, అది మీరు వేసుకున్న ముసుగు.